మంగళకరమైన పనులు చేయాలనే ఆసక్తిని మహాశక్తి అంటారు. పురుషుణ్ణి ఈశ్వరుడని, అమ్మవారిని శక్తి అని మంత్రశాస్త్రం పేర్కొంటుంది. శివశక్తుల కలయికను కూడా మహాశక్తి అనే అంటారు. కొన్ని చోట్ల మహాశక్తి అని పేర్కొంటున్నారు, కానీ ఇక్కడ మహాశక్తి అని మాత్రమే అనాలి. శక్తి తర్వాత వేరే నామాలలో వస్తుంది. మహా అనే శబ్దానికి సర్వలోకాలలో వ్యాపించే అద్భుతమైన అగ్ని తేజస్సు అనే అర్థం ఉంది. మహాశక్తి అనగా సర్వత్రా వ్యాపించే జ్యోతి స్వరూపిణి అని అర్థం. జగత్తుకు మూలం నీరు. వేదాలలో అపేవస సర్జాదౌ అని ఉంది. పరమాత్మ ముందుగా నీటిని సృష్టించాడు అని దీని అర్థం. చరాచర జగత్తంతా జలం మధ్యలో ఉంది. జలం మీద ఆధారపడి ఉంది. అమ్మవారు నివసించేది సముద్రమే. శ్రీ మహావిష్ణువు ఉండేది, బ్రహ్మ ఉండేది సముద్ర మధ్యమే. ఇక భూమి చుట్టూ ఉన్నది సముద్రమే. భూమిలో ఉన్నది జలమే. మృణ్మయాలైన మన శరీరాలు కూడా జలమయాలు. శరీరంలో నీరు తగ్గితే ఇక శరీరమే ఉండదు. అందువల్ల నీటిని జీవనం అని పిలుస్తారు. ఈ నీటిని తనలో ఉంచుకొని తాను నీటిలో ఉంటాడు కాబట్టే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అంటారు. నారములు అనగా నీరు, ఆయనం అంటే నివాసం. నారాయణుడు అనగా నీరు తన నివాసంగా చేసుకున్నవాడు అని అర్థం. ఆ నారాయణ రూపంతో లోకాలను పోషించే ఆసక్తి కలిగినందవ్వడం వల్ల అమ్మవారిని మహాశక్తి అంటారు. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ నామం భూపుత్రులకు చాలా ఉపయుక్తమైనది. వ్యవసాయం చేసే రైతులు పొలాలకు నీరు లేక, వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి ప్రస్తుతం చాలా బాధలు పడుతున్నారు. 3 రోజుల పాటు అష్టమి, నవమి, దశమి తిథులలో వరుసగా బోరు వేసుకునే స్థలంలో ఒక రాతిని పెట్టి దాని మీద అమ్మవారిని నిలబెట్టి పసుపు కుంకుమలతో ఈ మంత్రాన్ని రోజూ 1008 సార్లు జపిస్తూ పూజించి ఆఖరున ఏ రోజుకా రోజు 3 నిమ్మకాయల అమ్మ దగ్గర పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి పూజిస్తే ఆ స్థలంలో చక్కని జలధార లభిస్తుందని బృహస్పతి చెప్పాడు. ఏ పని మీద ధ్యాస లేక బాధపడేవారు రోజు యథాశక్తిగా ఈ మంత్రాన్ని జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. పని చేయడానికి ఉత్సాహం, ఓపిక లేక బాధపడేవారు ఒక గ్లాసు నీరు చేతితో పట్టుకుని ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి ఆ నీరు త్రాగితే నీరసం మటుమాయమవుతుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మహాశక్త్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం మహాశక్త్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.